ఈ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఆరాధన అయిన తర్వాత నేరుగా వాక్యంలోకి వెళ్దాం. మనం కొద్ది నిమిషాలు మన మధ్యలో సహోదరు తరుణ్ ఉన్నారు, వారు వచ్చి ఆరాధన నడిపించాలని మనం చేస్తాం. కోయిర్ బిడ్డలు కూడా వారితో సహకరించాలని మనం చేస్తున్నాం. కోయిర్ బిడ్డలు అందరూ కూడా వేదిక రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి అందరూ? ఉపవాస ప్రార్థనలు కదా, విచారంగా మొహాలు పెట్టుకుని ఉన్నారా? చెప్పాలి. సంతోషంగా ఉన్నారా, విచారంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు అయితే పైకైతే మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆరాధన ప్రారంభించుకునే ముందు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నారు చెప్తారా ఎవరైనా? నేను ఇక్కడ పాడితే మీరు చూడడానికి రాలేదు, కానీ నేను కూడా మీతో కలిసి ఆరాధన చేయడానికి వచ్చాను. ఓకే, దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నారండి మీరు? ఒక మాట చెప్పండి. చెప్పలే. ఉజ్జీవింపబడ్డానికి. ఓకే, వెరీ గుడ్. ఆంటీ గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకే ఆన్సర్ ఇస్తారా నాకు? దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? మనం ఏ పని చేసినా అది ఎందుకు చేస్తున్నామో తెలిసి చేయాలి, అవునా కాదంటారా? తెలియకుండా చేస్తారా మీరు ఏమైనా? ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం మనం? జీతం వస్తుంది, డబ్బులతో మన ఇల్లు గడుస్తుంది కాబట్టి మనం ఉద్యోగం చేస్తున్నాం. మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నామండి? మనం పరలోకం వెళ్ళడానికి దేవుని ఆరాధన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఉంటాం మన జీవితాల్లో దేవుని ఎందుకు ఆరాధన చేస్తామంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని నేను దేవుని ఆరాధన చేస్తున్నాను. మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే, దేవుడు నాకు మంచి ఇల్లు ఇస్తాడు, అప్పులు పోతాయి అంటే మనం దేవుడి దగ్గర నుండి ఏదో ఆశించి మనం ఆయనకు సేవ చేస్తున్నాం, లేదంటే పరిచర్య చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఆయనకు అన్నీ ఉన్నా, ఏమీ లేకున్నా, సున్నా అయిపోయినా సరే, ఆయన ప్రతిరోజు కూడా ఆయన పిల్లల కోసం, తన కోసం అర్పణలు అర్పించేవాడంట. దేవుణ్ణి ప్రతిరోజు మానక స్తుతించేవాడంట. ఎంతమందికి తెలుసండి యోబు కోసం? అవునా? ఒకవేళ ఈ దినాన్ని మనం కూడా దేవుడి దగ్గర నుండి ఏదో ఆశించి మనం ఆరాధన చేసే స్థితిలో ఉన్నామేమో. ఈ దినం మన స్థితి, మన ఆలోచన, మన ఆరాధన విధానం కూడా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నాతో పాటు ఈ మాటలు చెప్తారు ఒకసారి. మేలైన, గట్టి చెప్పాలి, మేలైన కీడైన నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మళ్ళీ ఒకసారి చెప్తారా? మేలైన కీడైనా నీతోనే యేసయ్యా, చావ బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ప్రభు నామమును మహిమపరుద్దాం. ఆమేన్. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా కోసమే. అందరం కలిసి పాడదాం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ
స్తుతించెదను. మన పరిస్థితి మన చేజారిపోయినా అయ్యా నేను నిన్నే స్తుతిస్తాను ప్రభా, నా హృదయాన్ని నీకే అర్పిస్తాను ప్రభా. నీ పూర్ణ హృదయంతో చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. కలిమి చేజారి స్థితి ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన, కలిమి చేజారి నను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన, రెండింతలుగా దయచేయుదవని, రెండింతలుగా దయచేయుదవని నాకు తెలుసునయ్యా, నా మంచి యేసయ్యా. అందరం కలిసి పాడదాం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. ఎన్ని శ్రమలు మన మీదకి వచ్చినా, అవమానం ఎదురైనా అయ్యా నీతోనే నా జీవితం ప్రభా. తీర్మానంతో ఆరాధన చేద్దాం. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన, శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన, ఆపదలలో నన్ను విడిపించెదవని, ఆపదలలో నన్ను విడిపించెదవని నాకు తెలుసునయ్యా, నా మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. అందరం కలిసి పాడదాం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా. మరొకసారి అందరం కలిసి హృదయపూర్వకంగా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనా. ఆఖరిసారిగా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది నమ్ముతున్నారు ఆయనకి రాజుల రాజు ప్రభుల ప్రభు అని? ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన త్వరగా వచ్చుచున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ ఒకసారి గట్టిగా మరణాత అని చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజులకే మహారాజు, కృప చూపే మన తండ్రి ఆయన. ఆమేన్, హల్లెలూయా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. మనందరికీ తెలిసిన పాట. చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపరుదా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. చప్పట్లు కొడదాం. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే, వాక్యమే నన్ను నీడని అనుబంధమయ్యి. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే నన్ను నీడని అనుబంధమయ్యి. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు. కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. కొడుతూ దేవనామాన్ని మహింపరుదాం. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలప. ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని. ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని. తుది శ్వాసాని సన్నిధిలో విజయం చూడాలని ఆశతో నానయా. ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును. సాతానును ఓడించును,
విజయము చేకూర్చును. అందరం కలిసి పాడదాం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రాజు. రాజుల రాజా, రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. అలాగే రెండు చేతులు పైకెత్తి సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానం చేద్దాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్న మరికొద్ది నిమిషాల్లో మనందరూ మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అయ్యా, నీ వాక్యంతో నాతో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే ప్రియులారా, మనుష్యుడు బ్రతుకున్నది ఈ రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి ఒక్క మాట వలన బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేసే ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉండాలి కనుక అయ్యా, ఇదిగో ప్రభా, నీ వాక్యంతో ఇప్పుడు మీరు మాతో మాట్లాడబోతున్నారు ప్రభా. అది మా జీవితాలు వెలిగించేలాగా అయ్యా, మా జీవితాలు నీకు దగ్గరగా చేసేలాగా మాతో మాట్లాడే కృపను మాకు దయచేయండి ప్రభా. నాతో మాట్లాడండి ప్రభా అని అడుగుదాం. దేవుడు చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే వాళ్ళ స్థితిగతులు మారిపోయి ప్రియులారా, ఇది నాన్న ఈ సాయంకాల సమయంలో ఉపవాస కూడికల్లో ఎంతోమంది ఉండొచ్చు రాలేకుండా, కాకపోతే నిన్ను తీసుకొచ్చాడంటే ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చేది నీ డబ్బు కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ ఐశ్వర్యము కాదు, దేవుని వాక్కు మాత్రమే. దేవుని వాక్కు మాత్రమే నీ స్థితిని మార్చగలదు. అయ్యా, నా జీవితానికి ఆధారం నాకున్న ధనము కాదు, నా ఉద్యోగము కాదు ప్రభా. నా జీవితాన్ని ఆధారం నీవే ప్రభా. నిన్నే నేను ఆధారంగా చేసుకొని బ్రతుకుతాను ప్రభా. నీవు లేని జీవితం ఒక వ్యర్థంగా, ఒక శూన్యంగా, పెంట కుప్పతో సమానంగా ఎంచుతాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, ఇదిగో ఈ సాయంకాల సమయం దేవుడు నీ స్థితిని మార్చడానికి, నీ స్థుతిని అంగీకరించి నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి మన సొంత మాటలతో దేవుడితో మాట్లాడదామా? కొద్ది నిమిషాలు ఇంతవరకు పాటలు పాడడం, దేవుని నామను మహింపరచడం, కొద్ది నిమిషాలు మన హృదయ లోతుల్లో ఉన్న మాటల ద్వారా దేవునికి ఆరాధన చెల్లిద్దాం. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మి తిన్నదే
నిన్నే నేను నమ్మి తిని. అవును ప్రభా, నిన్నే నా జీవితమునకు, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థము. హృదయపూర్వకంగా పాడదాం ఈ మాట. నిన్నే నా జీవితం, అవును ప్రభు, ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన. రెండు చేతుల పైకెత్తి పాడదాం. నీకే ఆరాధన. అదోనాయ్ అదోనాయ్ ఆరాధన. యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన. ఎలోహీం ఆరాధన. అదోనాయ్ ఆరాధన. యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న, అవును ప్రభా, మన కన్నీటిని తుడిచే దేవుడు. కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన. ఎలోహీం ఆరాధన. అదోనాయ్ ఆరాధన. యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన. ఎలోహీం ఆరాధన. అదోనాయ్ ఆరాధన. యేషువా. మన స్వరాలెత్తి ఎల్ షదాయ్. అవును ప్రభు. అదోనాయ్ ఆరాధన. యేషువా ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఉన్నతంగా మహింపరుదా. ప్రతి ఘనత, మహిమ, ప్రభావములు మన యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ప్రభా, ఈ సాయంకాల సమయంలో ఉపవాస కూడికల్లో మమ్మల్ని అందరినీ చేర్చి నేను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఐదుగు నీ దాసుడు ఇప్పుడు వాక్యాన్ని వెత్తబోచునుగా. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాన్ని బ్రతికించండి, వెలిగించండి, ఫలింప చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, మీ వాక్యమే మిమ్మల్ని బ్రతికింప చేస్తుంది కనుక నీ వాక్యంతో మాతో అందరితో మీరు మాట్లాడి మిగతా 2 దినాలు కూడా అనేక మంది వచ్చి బలపడి నీ వాక్యాన్ని ప్రభా నా తండ్రి వారి హృదయాల్లో పదిలపరుచుకునే కృపను దయచేయండి. మరొకసారి సంఘాన్ని దీవించండి, సంఘ కాపరి ప్రభా, వారి కుటుంబాన్ని ప్రభా, అయ్యా ఇంకా సంఘ పెద్దల్ని, సంఘ బిడ్డలందరినీ దీవించండి. కావలసిన ప్రతి అక్కర ఔషధులన్నీ కూడా మీరు తీర్చండి. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి దేవుని నామాన్ని మహిమపరుస్తూ బిగ్గరగా చప్పట్లు కొడదాం.